హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, కొన్ని రొయ్యలు తీసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మగ్గిపోతాయి టమాటాలు తొందరగా. 2 నిమిషాలు మగ్గిన తర్వాత రొయ్యలు వేయాలి. రొయ్యల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయించిన తర్వాత కొంచెం 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ కారము వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. బాగా ఉడికిపోతుంది. అప్పుడు ఉడకబెట్టిన గోంగూర వేసుకోవాలి. నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకొని ఉడకబెట్టుకున్నాను. బాగా కూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. గోంగూర రొయ్యల కూర రెడీ అయిపోయిందండి.